ఏంటబ్బా అనా అనా నా ఫ్రెండ్ ఫారెన్ నుంచి వచ్చాడు. ఇంకో వారం రోజుల్లో తన వీసా పూర్తయిపోతుందంట. వీసా అయిపోతుందంట. నా కోసం చేసి పెట్టానా. మన ఫామ్ హౌస్ కి ఉదయం 8 o'clock వచ్చాయి. అనా సరోజ రెగ్యులర్ గా వస్తుంది. ఆ ఫామ్ హౌసేగా అమ్మి పెట్టానా వంట. ఏం మనీ అన్నా డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా? సైట్ కొనడానికి అంతా కరెక్ట్గా ఉందన్నా. నీకు కరెక్ట్గానే ఉంటుందిరా. ఇప్పుడే పోలీసుడు కాల్ చేసి చెప్పాడు, బార్లో ఒక కత్తి దొరికిందంట, దాని మీద వేలి ముద్రలు ఉన్నాయంట. అన్నా నువ్వేం కంగారు పడకన్నా, నా దగ్గర అన్నిటికీ ఒక ప్లాన్ ఉంది. ఏంట్రా నీ అబ్బా తొక్కలో ప్లాను? 25 సంవత్సరాలు పట్టిందిరా నేను ఈ ప్లాన్ పూర్తి చేయడానికి. నాతో కూర్చొని తాగుతున్నాడే డిఎస్పి, వాడు మావాడే. వాడికి తెలిసిన ప్రాబ్లం అవుతుంది. నువ్వు పని చెయ్యి, ఈ డబ్బు నీ పిల్లానికి ఇచ్చి నువ్వు కోర్టులో సరెండర్ అయిపో. తెల్లవారేసరికల్లా హెడ్లైన్స్ లో పెద్ద అక్షరాల్లో మాణిక్యం హత్య కేసులో మనీ సరెండర్ అని రావాలి. సరెండర్ అవ్వకుండా ఇంకేమన్నా వేషాలు వేసావో, మాణిక్యాన్ని హత్య చేసిన మనీ హత్య చేయబడ్డాడు అని నువ్వు హెడ్లైన్స్ అవుతావు. అర్థమైందా? ఏంట్రా బ్యాగ్లో? ఏం డిఎస్పీ, వాడేమన్నా నోటు కట్టలు తీసుకెళ్తాడా? అన్న కోసం వేయించిన అసలు వాళ్ళ పోస్టర్లే. ఏంటనా సైడ్ పని అయిపోయింది. సంతోషమేగా? సంతోషమే. ఏదో కత్తి వేలి ముద్రలని మాట్లాడుకున్నారు. ఏం లేదన్నా, ఆ రోజు వైన్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక మర్డర్ జరిగింది కదా. ఆ హంతకుడు బార్లోనే కత్తి వదిలేసిపోయట. దాంతో అడ్రస్ వదిలేసిపోయింటే మాకు ఇబ్బంది ఉండేది కాదు. పోలీసులు అంటే ఇంతే ఓ తెక్కెలుగుతారు మమ్మల్ని. మేము మనుషులమే కదా. పిల్లకన్నా ఒకటి మాత్రం చెప్పగలను, నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీతో పాటు ఒకడు వస్తాడు. మీ డిఎస్పి నాకు ఫోన్ చేసి విడిగా రిపోర్ట్ అడుగుతున్నారే, అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి? అబద్ధపు కేసు పెట్టమన్నాడు, నేను పెట్టలేదు. సుపీరియర్ మరి అలాగే కదా ఉంటాడు. సరేమ్మా, మనం మాణిక్యం కేసుకొద్దాం. మాణిక్యం చెవుల్లోంచి ముక్కులోంచి రక్తం వచ్చింది, అది మీరు గమనించారా? అది రిపోర్ట్లోనే మీరు రాశారుగా. ఇది ఒకసారి చూడండి. మాణిక్యం డెత్ లాగే చెవులోంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చింది. అది మాత్రమే కాదు, ఇప్పుడు మీ ముందున్న 8 కేసులు మాణిక్యం లాగా ఇయర్ డ్రమ్ బ్లాస్ట్ చేసి చంపబడ్డవారే. డాక్టర్ ఏమంటున్నారు? 95లో బెజవాడ జీహెచ్లో నేను పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఈ విధంగా మర్డర్ అయిన బాడీని నేనే పోస్ట్మార్టం చేశాను. ఆ తర్వాత ఏలూరు పక్కన ఇదే కోవలో ఓ హత్య జరిగినట్టు పోస్ట్మార్టం చేసిన డాక్టర్ చెప్పారు. 6 నెలల తర్వాత అదే ప్యాటర్న్ లో ఇంకో హత్య. ఇలాగే 99 లోపు 8 హత్యలు జరిగాయి. జరిగిన అన్ని హత్యల్లోనూ చనిపోయిన వారు చెవిలోంచి ముక్కులోంచి రక్తం వచ్చి ఎలా చనిపోయారో ఏ ఎవిడెన్స్ దొరక్క పోలీసులు సతమతమయ్యారు. పోస్ట్మార్టంలోనే వాడు ఇనుము రేకు వంటి వస్తువుని ఉపయోగించి హై డెసిబుల్ నాయిస్ ని క్రియేట్ చేసి వాళ్ల ఇయర్ డ్రమ్స్ ని బ్లాస్ట్ చేశాడని తెలిసింది. ఆ సమయంలో ఆ కిల్లర్ అదే ప్యాటర్న్ లో ఇంకో హత్య కూడా చేశాడు, కానీ కత్తితో కూడా పొడిచాడు. దాని మీద ఉన్న వేలి ముద్రలతోనే పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. వాడెందుకని కత్తితో పొడిచాడు? హత్య చేసేటప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నించుంటాడు. మాణిక్యం కేసులో కూడా ఇలాగే జరిగి ఉండొచ్చు కదా. వాడి పేరేంటి? డేవిడ్ అమ్మ. చోడవరం జైల్లోనే బంధించారు. చోడవరం నుండి అడవివరంకి మార్చిన వాళ్ళ లిస్ట్ మేడం. రాజమండ్రి జైలుకి మార్చిన వాళ్ళ లిస్ట్ మేడం. ఏ డేవిడ్ గురించి అడుగుతున్నారు మేడం? 95 to 99లో చెవులోంచి ముక్కులోంచి రక్తం వచ్చేలా చంపాడే ఆ డేవిడ్. ఓ చోడవరం జైలు నుంచి మార్చారు ఆ డేవిడా మేడం? వాడే. వాడు రిలీజ్ అయిపోయాడే. వాడి సొంత ఊరు కూడా విజయనగరం పక్కన ఏదో గ్రామం.
సో చెప్పండి మేడం. రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయిన డేవిడ్ మీ విలేజే కదా? అవును మేడం. అయితే వాడెక్కడ ఉన్నాడో మానిటర్ చేసి ఇమ్మీడియట్ గా రౌండప్ చేయండి. వాడి కేసు ఫైల్ క్లోజ్ చేస్తాం మేడం. ఎంత పెద్ద హంతకుడు రిలీజ్ అయ్యాడు, క్యాషువల్ గా కేసు ఫైల్ క్లోజ్ చేసేసామంటున్నారు. వాడు చనిపోయాడు మేడం. చనిపోయాడా? వాడు రిలీజ్ అయినప్పుడు బెడ్ రిడన్ గానే ఊరికొచ్చారు. ఏం మేడం ఏదైనా ముఖ్యమైన విషయమా? వాడు మాట్లాడితేనే కొన్ని నిమిషాలు బయటపడతాయి. బతికున్నా వాడు మాట్లాడలేడు మేడం. ఎందుకంటే వాడు డెఫ్ అండ్ డమ్. మేడం దారి లేదు చెల్లో చెల్లో వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి. సరే, హత్య జరిగిన రోజు మండపానికి మందు తీసుకెళ్ళని చెప్పేవే, అప్పుడు టైం ఎంత? టైం సరిగ్గా తెలీదు మేడం. అన్న అడిగిన మంది ఇచ్చి వెళ్ళిపోయాను. వాచ్ ఎవరిది? నాదే మేడం. ఎక్కడ కొన్నావేంటి? కొనలేదు మేడం, గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్. గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అంట. ఈ వాచ్ నాది కాదు మేడం. ఆ రోజు అన్నగారి బాడీ తీసిన తర్వాత క్లీన్ చేసినప్పుడు దొరికిందని కట్టుకున్నాను. అప్పుడే అనుకున్నాను మేడం ఇది గోపాల వాచ్ అయి ఉంటుందని. మేడం ఈ వాచ్ నాదే. ఆ రోజు మాణిక్యం వారికి ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మిస్ అయింది అనుకుంటాను. దొంగలి ఆ రోజు వైన్ షాప్ మూసే టైంలో కొత్తగా ఎవరినైనా చూసావా? ఓ పోలీస్ ఆయన వచ్చి ఒక కేసు ముందు తీసుకెళ్లారు మేడం. ఆయనతో పాటు ఒక ఫారెన్ ఫ్రెండ్ కూడా వచ్చారు మేడం. మూర్తి, ఆ రోజు పెట్రోల్ రౌండ్స్ ఎవరో చూడండి. ఆడేదో అవుతున్నాడు మేడం. నేను చూసినప్పుడు టేబుల్ మీద ఒక ఎంటీ గ్లాస్ ఉంది. మాణిక్యంతో ఇంకెవరైనా వచ్చారా? అది దామోన కోసం పెట్టాను మేడం. దాము అక్కడికి వచ్చారా? ఎప్పుడు వస్తారు మేడం, కానీ ఆ రోజు తాగలేదు, వెంటనే వెళ్ళిపోయారు. దాము ఎక్కడ ఉంటారు ఇప్పుడు? ఆయన ఫామ్ హౌస్ లో ఉంటున్నారని తెలిసింది మేడం. ఆయన మీట్ అవ్వాలి. సరే మేడం. అపాయింట్మెంట్ లేకుండా ఆయన ఎవరితోనూ మాట్లాడరు. నేను మాట్లాడడానికి కాదు, ఎంక్వైరీకి వెళ్తున్నాను. అమరులు అన్నగారు పెద్ద అక్షరాల్లో ఉండాలి. సరేనా? కింద నా ఫోటో బాగా పెద్దదిగా ఉండాలి. అలాగేనా? శోభా, ఇంటికి గేటుకి 12 కిలోమీటర్లు ఉంది. ఈ ఎండ మండిపోతుంది. శ్రీశైలం బండిలో పత్రాలు మర్చిపోయి వచ్చాను, వెళ్ళి తీసుకొచ్చేయండి. నాకు అర్థం కావట్లేదు, నేను నీకు పోలీసులా కనిపించట్లేదా? హ? అయ్యో నా ఉద్దేశం అది కాదు శ్రీశైలం. నేను పెరోల్లో వచ్చాను, ఒంటరిగా వెళ్తే నా మీకు సీట్ తిరిగిపోద్దంటావు. ఈ ఒక్క మాటతో అన్ని పనులు చేయించుకుంటున్నాం. స్టేషన్ లో కంటే నీకే ఎక్కువ పని చేశాను. నేను కావాలని. సరే, నేను లేనప్పుడు ఎవరికంటా పడకు. రేయ్ అన్నా, ఆ మనీని సరెండర్ అవ్వమన్నాను, ఉలుకు పలుకు లేదు. వాడి ఇంటికి వెళ్ళి చూడు. చూస్తాను. ఎవరమ్మా అది? నిన్నే అడిగేది ఎవరు నువ్వు? సమాధానం చెప్పవే. చూడా నీకు ఎవరా నువ్వు? శ్రీశైలం నా స్థలం అమ్మే విషయంగా తీసుకొచ్చారు. ఓ ఆ పార్టీయా? నిన్నెక్కడో చూసినట్టుందే. అయ్యో నేను ఊరికి కొత్తండి, స్థలం అమ్మే విషయంగానే వచ్చాను. నువ్వు అంబులెన్స్ డ్రైవర్ కదా? కాదండి, స్థలం అమ్మడానికి వచ్చాను. నువ్వు తిలక్ కదా? ఏం కావాలి నీకు? నాకేం వద్దండి, 14 ఏళ్ల క్రితం తీసుకున్నది తిరిగి ఇచ్చిపోదామని వచ్చాను. ఏం మాట్లాడుతున్నావురా? బస్టాండ్ పక్కన స్థలం చూసామే, అదొద్దు కదా. ఆ రోజు వంతెన పక్కన స్థలం చూసామే, అది ఓకే కదా. నువ్వేంటి కొత్తగా న్యూస్ చూడడం మొదలెట్టావు? ఒక మంచి పాట పెట్టి విందాం. ఇల్లు కట్టాక ఎవరి పేరు పెడదాం? నీ
నేను ఇంత ఆశగా మాట్లాడుతుంటే న్యూస్ చూస్తావేంటి? ప్రజా సంక్షేమ పార్టీ కార్యదర్శి దాము హఠాన్ మరణం. ఆ పార్టీ అధ్యక్షులు మాణిక్యం గత కొన్ని రోజుల క్రితం హత్య చేయబడిన నేపథ్యంలో అధ్యక్షులుగా బాధ్యతలు వహించనున్న దాము కూడా మరణించడం సింహాచలలో కలకలం రేపుతోంది. అదెలా? నీ జ్యూరిస్డిక్షన్ లో నీ శత్రువులు మాత్రమే చనిపోతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దాము చనిపోయిన టైము నువ్వు అక్కడికి వెళ్ళిన టైము ఒకటే. ఎలా? సార్ మాణిక్యం మర్డర్ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను. హై 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 జాలీ జాలీ తిట్టు 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 అలాగే తిట్టు హా, బాగా తిట్టు నాకు అలాగే తిట్టు. మీ ఇన్స్పెక్టర్ ఎవరిని ఎంక్వైరీ చేయాలి? ఏంటి అలా చూస్తున్నావు? ఆవిడ అడ్డంగా బుక్ అయిపోయింది. పదా. సార్ నేనేదో హత్య చేసినట్టు మీరు మాట్లాడుతున్నారు.